నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగిన తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జనవరి మాసం? మకర రాశి వారికి ఈ జనవరి 2025 సంవత్సరం ఎలా ఉంది అంటే, ఈ మాసం అంతా ఎట్లా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంది, బాగుంది. ఇబ్బందులు అనేటువంటివి బాగా తగ్గుతాయి. వ్యాపారంలో చేసేటువంటి వాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు పొందబోతున్నారు ఈ మాసములో. ఆదాయ మార్గాలు అనేటువంటివి బాగా మీకు అనుకూలిస్తాయి, ఇంకా పెంచుకుంటారు గాక. అలాగే రకరకాల ఏదో చిన్న చిన్న ఇబ్బందుల నుండి, అనారోగ్య సూచనల నుండి ఖచ్చితంగా మీకు ఉపశమనం అనేటువంటిది లభించి తీరుతుంది. ధైర్యముగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, తప్పకుండా మేలే జరుగుతుంది గాక. మంచి శుభ ఫలితాలు మీరు పొందబోతున్నారు. బంధుమిత్రులతో సంతోషముగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు గాక. నూతన వాహనం అనేటువంటిది కొనుగోలు చేస్తారు తప్పకుండా. అలాగే విద్యార్థులు మరింత కష్టపడి బాగా చదువుకునేటువంటి విధముగా మీ ఆలోచన అనేటువంటిది వెళుతుంది, మీ ఆలోచన చేస్తారు. అలాగే సమస్యల నుండి మీరు అన్ని సమస్యలన్నీ పోగొట్టుకొని పైచేయి సాధించడం అనేటువంటిది జరుగుతుంది గాక. మీరు ఆశించినటువంటి సహాయ సహకారాలు మీ కుటుంబం నుండి మీకు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. సంఘములో గౌరవ మర్యాదలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. పాత మిత్రుల యొక్క పరిచయాలు అనేటువంటివి చాలా లాభసాటిగా మీకు అనుకూలిస్తాయి. నూతన వస్త్ర లాభాలు అనేటువంటివి కూడా కలగబోతున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు, అవి మీరు కూడా నిర్వహిస్తారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉంటూ ఉన్నది మీది అని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి కూడా బాగానే ఉంది మాసం అంతా కూడాను. ఇక దైవారాధన, రంగులు దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు పనికొస్తాయి గాక. ఇక ఎటువంటి రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది అంటే, లైట్ గ్రీన్ ఏదన్నా మెళ్ళో వేసుకోవడం కానీ, తాడు కట్టుకోవడం కానీ చేతికి చేయండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. మకర రాశి వారికి కూడా మాసం అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. దైవారాధన విషయానికి వస్తే గణపతిని ఎక్కువగా ఆరాధించటం, రంగుల విషయానికి వస్తే లైట్ గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ ఒక్కసారి జాతకాలని పరిశీలించుకుంటే బాగుంటుంది. గురుగారి దగ్గర జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.